తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. జగన్ ట్వీట్ పై వైసీపీ కేడర్ షాక్. అదేంటి షాక్ అవడం ఏంటంటున్నారా? యాక్చువల్గా నిన్న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. సో జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరవేశారు. సో ఇక్కడ చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సో ఒకదాని తర్వాత ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే జనరల్గా మాజీ ముఖ్యమంత్రి ఆయన, మరి ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది ఒక ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, మన దేశానికి సంబంధించిన అంశం, మన దేశం పట్ల మనకి ఎంత గౌరవం ఉంది అనే అంశం అది. మరి ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ అప్పుడు మాత్రం రాలా జగన్మోహన్ రెడ్డి. సరే, పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఉండొచ్చు, ఎగరవేయచ్చు వైసీపీ జెండాని, తప్పేం లే. కానీ అట్ ద సేమ్ టైం దేశభక్తి కూడా ఉండాలి కదా. అక్కడ లేదు, దేశం అంటే లేదు. కానీ రాజకీయం, పార్టీ, అధికారం, వాటి మీద ఉన్న ఇది దేశం పట్ల కొంచెం అయినా ఉండాలిగా. సామాన్యులకు కూడా ఉంటుందిగా. ఎవరికైనా ఇప్పుడు సాధారణంగా ప్రతి భారతీయుడికి ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజున కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ, జనవరి 26న చాలా గర్వంగా అక్కడ మన జెండాను కానీ ఇక్కడ పెట్టుకుంటాం, హ్యాపీగా సెల్యూట్ చేస్తాం ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు. అలాగే జాతీయ గీతం పాడతాం. ఇదంతా జరుగుతుంది. ఆ ప్రౌడ్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటిది ఒక నాయకుడు ఇంకెంత బాధ్యతగా ఉండాలి. సో ఆ రిపబ్లిక్ డే అయినా, ఇండిపెండెన్స్ డే అయినా, ఆ సెలబ్రేషన్స్ అసలు అంతెందుకు మన రిపబ్లిక్ డే ఫ్లాగ్ హాస్టింగ్ చేశారా? చేయలే. సరే, అలా ఉంచుతాం. ఇక తర్వాత ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పెట్టి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. చూద్దాం అసలు. ఎందుకంటే వైసీపీ క్యాడర్లో కూడా అభిమానులు వాళ్ళందరూ కూడా దేశభక్తి ఉన్న వాళ్ళే కదండి. వాళ్ళు అనుకుంటారు కదా, అన్నా నువ్వు ఆ పని కూడా చేసుంటే ఎంత బాగుండేది అని. సరే, ఇక ఈ ట్వీట్కి వచ్చేసరికి, నా ధైర్యం మీరే, నా బలం మీరే. మంచిదే. నాన్నగారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఇక్కడ. ఎందుకంటే నాన్నగారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైఎస్ఆర్ పార్టీ, వాళ్ళ నాన్నగారి సిద్ధాంతం ఏంటి, వాళ్ళ నాన్నగారి ఆశయం ఏంటి, వాళ్ళ నాన్నగారి ఆశయం ఏంటి, షర్మిల గారిని అడిగితే చెప్పుద్ది. రాహుల్ గాంధీని పీఎం చేయటం వాళ్ళ నాన్నగారి ఆశయం, రాజశేఖర రెడ్డి గారి ఆశయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఒకటి, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. ఇది మాత్రం 100% కరెక్ట్. గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోసారు కూడా. మోస్తే ఏం చేశారు? ఆ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళనేమో గుండెలు పగిలేలా కొట్టారు, భుజాలపై మోసిన వాళ్ళనేమో గూడులు జారిందాకా వదల్లా. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్తా కొంతమంది పేర్లు. మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఎంత గుండెల్లో పెట్టుకుని పూడ్చాడు. అలాగే విజయసాయిరెడ్డి ఏ రకంగా చూసుకున్నాడు. ఇక షర్మిల గారు, సునీతారెడ్డి గారు, అలాగే విజయమ్మ గారు అంటారా, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు. అయినా రాజకీయ పరంగా వాళ్ళు చాలా చేశారు. సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో పక్కన పెట్టేద్దాం. కనీసం ఆ పార్టీని బ్రహ్మాండంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అంట వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఆయనతో పాటు నడిచిన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు, కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో సహా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వీడి బయటకు వచ్చేసారు అని అంటే దానికి నిదర్శనం ఏంటి? ఇది ఆలోచించారా? మోస్తున్నారు. ఇంకా పాపం కొంతమంది అమాయకులు ఉన్నారు, ఇంకొంతమంది తప్పక మోస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ సాధన, ఆశయ సాధన ఎక్కడుంది? వాళ్ళ నాన్నగారు ఆశయ సాధన, వాళ్ళ నాన్నగారు ఆశయం ఏంటి? కాంగ్రెస్ పార్టీని చిత్తు ఓడించాలనేది వాళ్ళ నాన్నగారు ఆశయం కాదు కదా. రాహుల్ గాంధీని పీఎం చేయాలన్నదే కదా. మరి ఇక్కడ అసలు బీజేపీ, సరే రాహుల్ గాంధీని పీఎం చేయిపోయి నువ్వు కాంగ్రెస్ విభేదిస్తే విభేదించి బాగుంది. మరి బీజేపీ పంచన ఎట్లా చేరుతున్నావు? అంతెందుకు తాజాగా వస్తున్నాయి కొన్ని కథనాలు, బెంగళూరులో బీజేపీతో మంత్రాలు జరిపిస్తున్నారు అని చెప్పేసి. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో అలా భలేగా ఉంటున్నారు. పొత్తు మాత్రం ఇక్కడ ఎన్డీఏ అనేది పేరుకే టీడీపీ, జనసేన. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారే అసలు పొత్తు. అసలు అడగతలగనే ఏ బిల్లు అయినా నేను చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే అసలు అబ్బాయి భలేవాళ్ళు, మీరు అసలు అడగది పని ఉంది, నేను వచ్చేస్తా, నేను చేసేస్తా. ఇప్పుడు సాధారణంగా ఎవరి దగ్గర కన్నా
ఏదైనా ఆహ్వానం ఇద్దామని వెళ్ళినప్పుడు అయ్యో బలవాళ్ళండి మన కార్డు ఎందుకండి, బలవాళ్ళే మన ఇంట్లో పెళ్ళే కదా వచ్చేస్తాం అనే టైప్లో చెప్తారు కదా సొంత వాళ్ళు. ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి చెప్తారు, అరే బలవాళ్ళే మీరు ఫోన్ చేసి చెప్పేది ఏంటండి బిల్లు పాస్ చేయమని, అసలు మన బిల్లు అవుతుంది మన బలవాళ్ళే అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏది ఎన్డీఏ పక్షానికి. సో అదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వైఎస్ఆర్ ఆశయ సాధన? ఇంకా ఆశయాలు ఎలా సాధిస్తారండి? ఆయన ఆశయాల్ని అసెంబ్లీలకు ఎగ్గొట్టి అసెంబ్లీలకు వెళ్ళొచ్చుగా. అసెంబ్లీకి వెళితే ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళలేదా అసెంబ్లీకి, లేకపోతే దూరంగా పారిపోయారు ఇలాగా? అదేనా ఆశయ సాధన? పేరు చెప్పడానికి ఏమో రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ గారు అని చెప్పుకోవడం కాదు. ఆయన అంత గట్స్ ఉండేవాడు, ఎలా ఉండేది? సో పార్టీల పరంగా ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి. కానీ మీరు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం, రాజశేఖర రెడ్డి గారు ఆశయాలంటే ఎక్కడ ఏ మూల ఉన్నాయి? ఇప్పుడు ఓడిపోయిన దగ్గర నుంచి ఒకసారి కూడా అసెంబ్లీకి వెళ్ళా, ఏది గవర్నర్ ప్రసంగం అప్పుడు తప్ప. ఆయన ఎవరో నేను మాట్లాడుతూ ఉన్నాడు ఏదో సాక్షి మీడియాలో కూర్చొని, దమ్ముంటే ఏంటి మూతి మీద మెలిసింది మేసమే అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి సమాధానం చెప్పండి అని చెప్పేసి. ఇది ఎంత కామెడీ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారేమో అసెంబ్లీకి వెళ్ళడం, ఇప్పుడు ఆ బడ్జెట్లు అన్నాడు, అప్పులు అన్నాడు, ఎన్ని తీసుకెళ్ళి ఆ గణాంకాలను అక్కడ పెట్టండి, అసెంబ్లీలో పెట్టరు. ఎందుకంటే అవి నిజాలు కాకపోతే అసెంబ్లీలో పెడితే కుదురుద్దా? అది భయం. సో మరి ధైర్యం ఉండాల్సింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అసెంబ్లీకి వెళ్ళడానికి ధైర్యం ఉండాలి. ఆయనకి అక్కడ ధైర్యం ఉండదు. వీళ్ళు అంటారు రైట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి సమాధానం చెప్పాలంట. 1,00,000 మంది పెడతారు ప్రెస్ మీట్లు, అక్కడ దానికి సమాధానం చెబుతారా? అది కాదు కదా. అసెంబ్లీకి వెళ్ళండి, ఆ అవకాశం మీకు ఉంది, నిలదీయండి, ప్రశ్నించండి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నిలదీయండి. ఏం చేస్తున్నారు, ఏంటి అప్పులేంటి, గోలేంటి అని అడగండి. అబ్బే అక్కడ వెళ్ళరు, అక్కడ మాట పెగలదు. ఇక్కడ మాత్రం ప్రెస్ మీట్ పెట్టేసి అది చూపించమ్మా ఇది చూపించమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని భుజాన్ని వేసుకుని అబ్బా మా జగనన్న ఓహో ఆహా అంటే వీళ్ళు. సో ఎవరైనా ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు చుట్టుపక్కల ఆయనకి భజన చేసే వాళ్ళని పెట్టుకొని మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం అంటే ఏమైద్ది? ఇప్పుడు ఒకటి ఉంది మీకు చెప్తా. సోమవారం పోలవరం అని ఒకటి ఉండేది 14 నుంచి 19 మధ్యలో. అదే అక్కడ తీసుకెళ్ళి వారం ఆర్టీసీ బస్సులు ఉచితంగా తీసుకెళ్ళి చూపించేవాళ్ళు పోలవరం సందర్శన అని చెప్పేసి ప్రజలకి. అది అప్పట్లో నేను చెప్పా అది వేస్ట్ అసలు ఆర్టీసీకి దండగా అని చెప్పేసి. కానీ అక్కడ తీసుకెళ్ళి అప్పుడు కొంచెం అక్కడ పాటలు జయం చంద్ర అని అడ చేశారు. దాన్ని వీళ్ళు పెట్టుకొని వైసీపీ వాళ్ళు అధికారంలో రాగానే దాన్ని అక్కడ అసెంబ్లీలో పెట్టి హేళన చేశారు. అయిపోయింది. తర్వాత ఇప్పుడు చూస్తే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు కాదు డైరెక్ట్గా ఈ మంత్రులే భజన చేసేవాళ్ళు అసెంబ్లీలో అలా చేశారు. సో ఈ భజనలు ఎవరికాళ్ళు చేయించుకుంటే ఉపయోగం కాదు, అసలు ప్రజలకు మనం ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ పెట్టి మేము ఇచ్చేసాం పార్టీపై నమ్మకం పెట్టి ఆ తర్వాత చూద్దాం ఇక్కడేంటి చూడండి, కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. వాళ్ళ పాప వాళ్ళు నిలబడతారు, ఈయనే ఉండట్లా. ఈయనేం మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతుంది. పార్టీపై నమ్మకం పెట్టుకుని నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం ఇంకా ఏదో ఉంది, కంటిన్యూషన్ ఉంది. సో పార్టీ కోసం నిలిచి మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తున్న సాక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం. ఇది ఆయన చెప్తుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా అక్కడ మాట్లాడితే ఇప్పుడు కార్యకర్తలు నిలబడుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు, తన్నులు తింటున్నారు, వాళ్ళు వాగే వాగుడికి పెట్టే ఆ ఫ్లెక్సీలు రప్ప అని. మీరేం మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు 20 నుంచి 23, 24 మొత్తానికి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు అది వాళ్ళు చెబుతుంది. 24 ప్రెస్ మీట్లు ఒక్కదానికైనా సమాధానం చెప్పారా అని అంటున్నారు. 24 ప్రెస్ మీట్లు పెట్టారు, అధికారంలోనూ ఒకటి పెట్టల. ఏది ఒకసారి మాత్రం పెట్టారు, ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఆయన తిడతానికి, ఏది సామాజిక వర్గం పేరు మీద. అందుకదా పేరు రోజు తిట్లా. ఇప్పుడు వచ్చిన 20 నెలల్లోనే, అంటే కూడా ప్రభుత్వం వచ్చిన 20-21 నెలల్లోనే 24 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అంత శ్రద్ధ అంత ఇది అప్పుడు ఎందుకు లేదు? ఇదిగో నేను పరిపాలన ఇలా చేస్తాను అలా చేస్తున్నా అని కనీసం అప్డేట్ అన్నా చేయాలి కదా, ప్రజల మధ్యలో రావాలి కదా, అవేం చేయలే.
ఇప్పుడు మాత్రం అది ఇదే అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ రకంగా మనం దేశభక్తి లేదా ఇండిపెండెన్స్ డేలు అట్లాంటివి ఉండవు. అప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్కి రాము, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు వస్తాం, జెండా ఎగరవేస్తాం. కానీ అక్కడ చెప్పే మాటలు, పెట్టే ట్వీట్లు, ఆచరించే పనులు సంబంధమే ఉండదు. ఆ రకంగా ఉంటుంది. సో దానివల్ల క్యాడర్ కూడా ఏదో తప్పక ఆయన అభిమానులు అయినా కానీ అలా చెప్పుకుంటారు, మనసులో అనుకుంటున్నారుగా, ఇదేంటన్నా మనమేమో మరి బీజేపీకి మనం ఎలా సపోర్ట్ చేస్తాము, మనం వైసీపీ అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు బీజేపీ అంటే మంచి అభిమానం వైసీపీ వాళ్ళకు కూడా. ఎందుకంటే అన్నయ్యని కాపాడుతుంది వాళ్ళేగా, అన్ననే కాపాడుతుంది వాళ్ళే అని చెప్పేసి ప్రపంచం అంతా కోడేకొస్తుంది. నేను ఒక్కడే ఏదో కొత్త విషయం చెబుతున్నాడు కాదు. సో వాళ్ళకేంటంటే దేశం మొత్తం మీద బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్, థిక్కెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో అందు గురించి ఏ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఎవరు టచ్ చేయలేరు. సిబిఐ ఈడీ వచ్చిందంటే సేఫ్, జగన్మోహన్ రెడ్డి సేఫ్, నా ఫ్యామిలీ సేఫ్ అని మిర్చిలో ప్రభాస్ అన్నట్టు బీజేపీ అట్ట నా ఫ్యామిలీ సేఫ్ అని వైసీపీని లేదా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుందని చెప్పేసి అనేది ఇదే ఏ ఛానల్లో చూసినా ఇదే వస్తుంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మరి అది ప్రజలు మీకే తెలియాలి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి ఆయన చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా? అందుకని వైసీపీ క్యాడర్ షాక్ అవుతున్నారా, ఏమవుతున్నారనే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.